హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ఈరోజు మనం రాజమండ్రి సిటీలో ఏవిఆర్ రోడ్ అండ్ ఎన్హెచ్ 16కి వెరీ నియర్ బై ఉన్న ఒక అపార్ట్మెంట్ చూడడానికి వచ్చామండి. మీకు కనిపిస్తుంది కదండి రోడ్, అది వెహికల్స్ వెళ్తున్నాయి కదా. ఆ రోడ్ ఏదైతే ఉందో అది ఎన్హెచ్ 16 అండి, కోల్కతా టు చెన్నై హైవే. అది ఈ ఎదురుగుండా అపార్ట్మెంట్ ఏదైతే కనిపిస్తుందో ఈ బ్యాక్ సైడే ఏవిఆర్ రోడ్ అండి. ఏవిఆర్ రోడ్ కూడా 50 మీటర్సే, అలాగే ఎన్హెచ్ 16 కూడా 50 మీటర్సే. అది ఎన్హెచ్ 16. ఈ రోడ్ ఏమో ఏవిఆర్ రోడ్కి వెళ్ళిపోయే రోడ్ అండి. ఇది ఈ కనిపించేది ఏదైతే ఉందో ఎదురుగుండా నా ఫింగర్, ఈ బ్యాక్ సైడే 50 మీటర్స్ అండి ఏవిఆర్ రోడ్డు. ప్రజెంట్ మనం ఈ అపార్ట్మెంట్ చూడడానికి వచ్చామండి. చూడొచ్చండి, చాలా క్లాస్ ఏరియా ఇదంతా కూడా, చాలా పాష్ ఏరియా అంతాను. ఇది రెడీ టు ఆక్యుపై అండి అపార్ట్మెంట్. చూడొచ్చు, మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇది లిఫ్ట్. ఇది ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ కూడా ఇచ్చారు. 24 అవర్స్ బ్యాకప్ అండి. ఇది జనరేటర్. ఇది ఈ అపార్ట్మెంట్ కట్టిన ప్లాట్ ఏదైతే ఉందో ఇది 2 రోడ్స్ కార్నర్ అండి. అందుగురించి మనకి కార్స్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది బయటకు వెళ్ళడానికి. సౌత్ అండ్ ఈస్ట్ 2 రోడ్స్ వచ్చినాయి. చూడండి, చాలా స్పేషియస్గా ఉన్నాయి పార్కింగ్స్ కూడా. మీకు ఇప్పుడు పైకి ఫ్లాట్లోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను నేను. మీరు చూడొచ్చండి, చాలా నీట్గా ఉంది. మొత్తం పార్కింగ్ అంతా కూడా టైల్స్ వేశారు. అలాగే సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో సెట్ బ్యాక్స్ కూడా కంప్లీట్ టైల్స్ వేశారు. మీరు చుట్టూ ఏరియా కూడా చూడొచ్చండి, చాలా క్లాస్ ఏరియా అండి. అది మీరు చూడొచ్చు, చుట్టూ అపార్ట్మెంట్స్ ఎటు చూసినా కంప్లీట్. మీరు ఆపోజిట్ చూడొచ్చు, చుట్టూ రోడ్స్ చూడొచ్చు. ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇది. ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు. అది సీసీ రోడ్డు, గోదావరి వాటర్ ఫెసిలిటీ ఉంది. మొత్తం అన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఏరియా ఇది. మీరు చూడొచ్చు కంప్లీట్. సరౌండింగ్స్ చూడండి, సరౌండింగ్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఇది ఎంత క్లాస్ ఏరియాలో ఉంది అపార్ట్మెంట్ అనేది. వెల్కమ్ బ్యాక్ అండి. మీరు చూడొచ్చు, మన ఫ్లాట్స్ చూడడానికి వచ్చాము. ఈ టోటల్ 15 ఫ్లాట్స్ అండి. అది ప్రతి ఫ్లోర్కి కూడా 3 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ 2 ప్లాట్స్ వచ్చినాయి ఒక్కో ఫ్లోర్కి. వెస్ట్ ఫేస్ వచ్చి ఒక ఫ్లాట్ వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1650 స్క్వేర్ ఫీట్ అండి, 1650 స్క్వేర్ ఫీట్. వెస్ట్ ఫేస్ వచ్చి 2000 స్క్వేర్ ఫీట్ అండి. మీరు చూడొచ్చు ఎంత చాలా స్టైలిష్గా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ కూడా ఎక్కడ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఫ్లాట్ లోపలికి తీసుకెళ్ళి చూపిస్తానండి. ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేస్ ఒకటే ఉంది, వెస్ట్ ఫేస్ వచ్చి 3 ఫ్లాట్స్ ఉన్నాయండి. మీకు చూపిస్తాను ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్ కూడా. మీరు స్టైర్ కేస్ కూడా చూడొచ్చు, కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేశారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో ఇచ్చారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదండి. మనం ప్రస్తుతం వెస్ట్ ఫేస్ చూస్తున్నాం అండి, 3rd ఫ్లోర్లో. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి. కంప్లీట్ బర్మా టేక్వుడ్ అండి. ఇది సారీ అండి, బర్మా టేక్వుడ్ కాదు, బస్తా టేక్వుడ్ అండి. ప్రీవియస్ తప్పు చెప్పాను. మీరు చూడొచ్చు, చాలా స్టైలిష్గా ఉంది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఫ్లాట్ లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇదే ఫ్లాట్ అండి. ఇది హాల్. ఇది హాల్ కూడా చూడవచ్చు మీరు, చాలా స్పేషియస్గా ఉందండి. ఇది డైనింగ్ అండి. ఇది మనం ప్రస్తుతం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాం. ఇది 2000 స్క్వేర్ ఫీట్. ఇది కిచెన్ అండి. ఇది యూటిలిటీ అండి. మీరు సరౌండింగ్ మొత్తం చూడండి. మీకు చెప్పాను కదండి, ఈ తోట ఏదైతే కనిపిస్తుందో దాని పక్కనే ఏవిఆర్ రోడ్ అండి. మీకు కనిపిస్తున్నాయి కదా, ఏవిఆర్ రోడ్ చేర్చిన అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదండి. కంప్లీట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు
సీలింగ్స్ కంప్లీట్ చేశారు. మొత్తం సీలింగ్ ఫ్యాన్స్, లైట్స్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఇచ్చేసారండి గేజర్స్తో సహా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ వచ్చింది. ఎందుకంటే ఇది 2000 స్క్వేర్ ఫీట్ అండి. దాన్ని బట్టి మీరే చూసుకోవచ్చు. 2000 స్క్వేర్ ఫీట్లో 3 BHK అంటే హాల్ అండ్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ వస్తాయి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. కమోడ్స్, శానిటరీవేర్ అంతా కూడా ట్యాప్స్ అన్నీ కూడా జాగ్వార్ ఇచ్చారు కంప్లీట్. ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అలా టైల్స్ అవి కూడా చూడొచ్చండి మీరు. జాగ్వార్ వాల్ మౌంట్ ఇచ్చారు కమోడ్స్. అదిగోండి గీజర్ కూడా ఇచ్చారు ప్రతి ఫ్లాట్కి. ఫ్యాన్స్, సీలింగ్స్ కంప్లీట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే. మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. లైటింగ్ అండ్ వెంటిలేషన్ అంతా చాలా బాగుంది మొత్తం ప్రతి ఫ్లాట్కి కూడా. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ అండి. ఇది కూడా వాల్ మౌంట్. ఇది జాగ్వార్ వాల్ మౌంట్ ఇచ్చారు కమ్మోడ్. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ అండి. దీనికి వాల్ మౌంట్ ఇచ్చారు జాగ్వార్. దీనికి గీజర్ ఇచ్చారు. ప్రతి బాత్రూంలోనూ కూడా గీజర్ ప్రొవైడ్ చేశారండి. థర్డ్ బెడ్రూమ్ చేర్చి నార్త్ వైపుకి అండి. యాజ్ పర్ వాస్తు నార్త్కి పూజ రూమ్ ఇచ్చారు. మీరు చూడొచ్చు పూజ రూము. యాక్చువల్గా పూజ రూమ్ అనేది ఏ ఫ్లాట్కి అయినా సరే ఈస్ట్ కానీ నార్త్ కానీ రావాలంటారు. ఆ వాస్తు ఫాలో అవుతూ నార్త్కి ఇచ్చారండి. చాలా బాగుంది పూజ రూమ్ కూడా. ఇది వచ్చి బాల్కనీ అండి. చాలా బాగుంది బాల్కనీ. అలాగే హాల్లో కూడా ఒక బాల్కనీ ఉంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి చాలా స్పేషియస్ ఉంది ఈ బాల్కనీ కూడా. అటు ఇటు కూడా బాల్కనీస్ వచ్చినాయి రెండు వైపులా. మూడు వైపులా బాల్కనీ వచ్చింది. బట్ ఒక వైపు ఏంటంటే యూటిలిటీ కింద ఇచ్చారు దాన్ని. సో మీరు ప్లాంటేషన్ చేసుకోవడం కానీ దేనికైనా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూద్దామండి. ఇప్పుడు మనం చూసింది వెస్ట్ ఫేస్ 2000 స్క్వేర్ ఫీట్. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది ఇంటర్కమ్ ఫోన్ అండి. ఇది క్రింద వాచ్మెన్ దగ్గర నుంచి మనకి ఎవరైనా వస్తే కనుక ఇంటర్కమ్ ఫోన్ వస్తుంది మనకి, పైకి పంపించమంటారా లేదా అని. సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడడానికి వచ్చాం మనం. థర్డ్ ఫ్లోర్లో అండి. ఈస్ట్ ఫేసింగ్ ఒకటే ఉందండి, అది కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంది. ఇది హాల్ అండి. ఇది చూడొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ 1650 స్క్వేర్ ఫీట్ అండి, 1650 స్క్వేర్ ఫీట్. ఇది డైనింగ్ అండి. హాల్ నుంచి డైనింగ్ వచ్చింది. ఇది కిచెన్ అండి. చూడొచ్చు ఇది యూటిలిటీ అండి. చాలా బాగుంది చూసారండి యూటిలిటీ కూడా. ఇది కూడా 3 BHK ఫ్లాట్ అండి. ఇక్కడ డైనింగ్ నుంచి బాల్కనీ ఇచ్చారు, చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ చెప్పాను కదండి, ప్రతి ఫ్లాట్కి కూడా కంప్లీట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. సీలింగ్ ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, గీజర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా సేమ్ అండి, జాగ్వార్ వాల్ మౌంట్ కమోడ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎలక్ట్రికల్ స్విచ్చెస్ అండ్ వైర్స్ అన్నీ కూడా జిఎం యూజ్ చేశారు. ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి.
దీనికి అటాచ్డ్ ఉంది. అదొకటి ఎగ్జాస్ట్ అండ్ గీజర్. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది డైనింగ్ చైర్స్ వచ్చింది కామన్ బాత్రూమ్. కనిపిస్తుంది కదండి గీజర్ అండ్ ఎగ్జాస్ట్. ఇది వాల్ మౌంటే. అన్నీ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాం. మనం ఈ థర్డ్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ రాలేదు కానీ కామన్ వచ్చింది. 3 బెడ్రూమ్స్కి 3 బాత్రూమ్స్ ఉన్నాయి. అదే వెస్ట్ ఫేస్కి వచ్చేసరికి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వచ్చింది. బట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చింది, ఒకటి కామన్ వచ్చింది. చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ 1650 స్క్వేర్ ఫీట్ అండి. ఇందాక వెస్ట్ ఫేస్ ఫ్లాట్లో చూసారు కదండి ఇంటర్కమ్, అట్లాగే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో కూడా చూడొచ్చు ఇంటర్కమ్ ఫోన్ ఇది. అలాగే మన కేబుల్ అయినా సరే, డిష్ అయినా సరే దేనికైనా ఇచ్చారు. అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీకి కూడా బ్రాడ్బ్యాండ్ కూడా వైర్ ఇచ్చేసారు. జస్ట్ మనం కనెక్షన్ ఇచ్చుకోవడం అండి, అంతే. మీరు చూడొచ్చండి, లిఫ్ట్ కూడా కోనే 6 persons అండి లిఫ్ట్. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. ఈ లిఫ్ట్ అసలు మూవ్ అవుతున్నట్టు కానీ, అసలు డోర్ క్లోజింగ్ కానీ, అసలు నో సౌండ్ అనమాట అండి. అసలు మీరు ఒకసారి ఈ లిఫ్ట్లో ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది కోనే లిఫ్ట్ ఎంత బాగుంటుంది అనేది, పెర్ఫార్మెన్స్ అనేది. 6 persons లిఫ్ట్ అండి ఇది. మీరు బ్రోచర్ చూడొచ్చండి. బ్రోచర్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మీది అపార్ట్మెంట్ మొత్తం కూడా. కంప్లీట్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ ఫ్లాట్ అయితే మాత్రం. మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇదిగోండి, ప్రతి ఫ్లోర్కి కూడా ఎట్లా ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 2 ఫ్లాట్స్ వచ్చినాయి. వెస్ట్ ఫేస్ ఒక ఫ్లాట్ వచ్చిందండి. ఈస్ట్ ఫేస్ వచ్చి 1650 అండి, 1650 స్క్వేర్ ఫీట్. వెస్ట్ వచ్చి 2000 స్క్వేర్ ఫీట్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఓన్లీ 3rd ఫ్లోర్లోనే ఉంది. ఈ ఫ్లాట్ అవైలబిలిటీ ఉందండి ఈ బ్లాక్లో ఉన్నది. మీరు చూడొచ్చండి ప్లాన్ అది. మీకు టాప్ వ్యూలో చూపిస్తున్నారు మీకు. సార్ చూడండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఎట్లా ఉంటాయో చూడండి. ఇది వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్ 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్లో మాత్రమే అవైలబిలిటీ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ 3rd ఫ్లోర్ ఒకటే ఉంది. టోటల్ 4 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ 1650 స్క్వేర్ ఫీట్, వెస్ట్ ఫేస్ వచ్చి 2000 స్క్వేర్ ఫీట్ అండి. స్క్వేర్ ఫీట్ వచ్చి 4200 చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది చాలా కాస్ట్లీ ఏరియా అండి, అందుకే అంత రేట్ ఉంటుంది. మీరు ఏరియాకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది 4200 అనేది ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి, నో హిడెన్ ఛార్జెస్. మీరు రెడీగా ఇమీడియట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు ఆక్యుపై అయిపోవచ్చు. ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేవు, ఇంక్లూడింగ్ జిఎస్టీ. మీకు ఆక్యుపై సర్టిఫికేట్ కూడా, పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయండి. మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని దిగిపోవడమే. మీరు లిఫ్ట్ ఉంది, అలాగే 24 hours పవర్ బ్యాకప్ ఉంది, సీసీటీవీ సర్వేలెన్స్ అన్నీ ఉన్నాయి, ఇంటర్కమ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి మొత్తం కంప్లీట్. మీకు మళ్ళీ చెప్తున్నానండి, శానిటరీ వేర్ అంతా కూడా జాగ్వార్ యూజ్ చేశారు, ఎలక్ట్రికల్ జిఎమ్ అండ్ లెగ్రాండ్ యూజ్ చేసిందండి. స్క్వేర్ ఫీట్ వచ్చి 4200 అండి. ఏవిఐ రోడ్డుకి 50 meters, అలాగే NH16 చెన్నై కోల్కతా హైవేకి 50 meters అండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఇదంతా కాస్ట్లీ ఏరియా అనేది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇస్తామండి. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్గా బిల్డర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.